ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐసిసి అయ్యేంత వరకు సోనియా గాంధీ గారు కదండి పార్టీ అధ్యక్షురాలు. ఈ దేశానికి త్యాగం చేసిన వాళ్ళు, ఈ దేశానికి తన అభూత దయచేసి మనం గమనించాలి. పార్టీకి సంబంధించింది కాదు. 84 లో చిన్నోని నేను నాకు బాగా గుర్తప్పుడు తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇద్దరు బలయ్యారు కుటుంబానికి. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ దేశం కోసం రాజీవ్ జీవితం, ఇందిరాగాంధీ జీవితం దేశానికి అంకితం అయిపోయింది. మనం గుర్తించాలి. మనం ఇవాళ భోగాలు అనిపించడం కాదు, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కూడా కాదు. ఇవాళ వాళ్ళని మనం ఏదడిగినా కూడా మనకు పాపం జరుగుతుందని చెప్తారు. ఇలా వాళ్ళ అధికారం కోసం ఏ రోజు అరుణ్ దాస్ రాహుల్ గాంధీ గారు కొంత మీరు మున్గోడు ఎన్నికలు జరిగినప్పుడు మొన్న అక్టోబర్లో నేను అక్కడే ఉన్నా 2023లో అట్లాంటి ప్రచారం కంటే కూడా ఇది భారత జోడో యాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సున్నితంగా తిరస్కరించారు. మొన్న కూడా మళ్ళీ ఇప్పుడు జనవరి 14 స్టార్ట్ అయ్యేది కూడా మళ్ళీ న్యాయయాత్ర తప్ప రాజకీయ యాత్ర కాదంత స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ వింటున్నారు మీరు? ఇంకా ఏడ మీరు గమనించట్లే. అసలు ఎవరేం చెప్తున్నారు ఇప్పుడు నిన్నటి పొజిషన్ లేరు బీజేపీ వారు. మరి కొద్దిగా ఆలోచించాలి ఎవరేం చేస్తున్నారో. వాళ్ళు రాజకీయ యాత్రలు ఏం చేయట్లే. వాళ్ళ దేశాన్ని సమీకృత ఒక ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన అధికారం కావాలంటే 2004 రాదు. అమర్ గాంధీ గాంధీ ఫ్యామిలీ సన్మాన సభ లాగా ఉంది సార్. మనం టాపిక్ లోంచి డైరెక్ట్ గా టీబీఐ ఎంక్వైరీ దగ్గరికి కుటుంబ పాలనకి వెళ్ళారు. ఆయన 2 సార్లు కూడా సిక్ మన మన్మోహన్ సింగ్ అపర మేధావిని కూడా ఆ రోజు పెట్టి ఒక మేధావికి గౌరవించిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది. 90 సంబంధం లేదా మీరు హిందూయిజం ఉన్న వాళ్ళకి తప్ప మేధావులకు వరకు ప్రిఫరెన్స్ ఇచ్చారా? హిందూయిజం ఉన్న వాళ్ళకు, హిందుత్వం ఉన్న వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే పదవులు కానీ పైసలు కానీ నామినేటెడ్ కానీ రాజ్యాంగ పదవులు కనిపిస్తున్నారు తప్ప ఒక తెలుగు కళ వాళ్ళకి గుర్తించారా మీరని నేను అడుగుతున్న సందర్భంగా 19 ప్రజలకి కానీ కూడా. మరి ఎందుకు మీరు ఇవ్వట్లేదు? అసలు ఇవాళ టీఆర్ఎస్ కూడా ఒక తెలుగు కళలో గుర్తించలేదు. లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు. బడుగు బలైన రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం, కానీ అందరికీ అవకాశం ఇస్తుంది. అమర్ గారు క్లారిటీ వచ్చిందని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీరు దయచేసి గాంధీ ఫ్యామిలీ సన్మాన పత్రం అయిపోతే నేను మిగతా విషయం చెప్తాను. సన్మాన మీరే టాపిక్ తీశారు, మీరే మాట్లాడారండి. సన్మాన పత్రం అని ఎట్లా అంటారండి మీరు? అధినేత్రి అన్నారు కాబట్టి సార్ ఇప్పుడు ఆవిడ పోస్ట్ ఏదో తెలియక అడిగినాను. సురేష్ గారు మీ తరఫున వారిని అడగండి. అదే ఒకటే పదం పట్టుకొని ఎందుకుంటారండి అమర్ గారు? ఒకటే పదం పట్టుకొని ఎందుకుంటారంటే సరే మాజీ ఏఐసిసి ప్రెసిడెంట్ అందాము, దాంట్లో తప్పేముంది? మరి అదే పదం పట్టుకొని మీరు అలా ఉంటారంటండి. ఇందాక చాలా విషయాలు మాట్లాడారు. ఒక నిమిషం, కుటుంబ పాలన గురించి మీరు తీసుకొచ్చారు, దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అడిగా. మీరు అడిగారు సార్ నన్ను క్లారిటీ వచ్చిందా అని. అందు గురించి నేను చెప్తాను. నాకు క్లారిటీ, ఆ క్లారిటీ కాదు, వారికి క్లారిటీ రావాలి. ఆవిడ పోస్ట్ ఏంది, వాళ్ళకి క్లారిటీ ఉందండి, మీకే క్లారిటీ లేదంటున్నారు వాళ్ళు. రాజ్యాంగ పదవి తీసుకోలేదు వాళ్ళు. దేశం మొత్తానికి క్లారిటీ ఉంది సార్. వారు త్యాగం చేయడం తప్ప వాళ్ళని చూస్తున్నారు. లేదు, వాళ్ళ క్లారిటీ ఉందనే చెప్తున్నారు, మీకు క్లారిటీ లేదని మీరు అడిగారు ఇక్కడ. ఒక మాట పాపం కొన్న రేవంత్ రెడ్డి గారు పోస్ట్ ఏందో చెప్పమని చెప్పిన నేను. ఆవిడ పోస్ట్ ఏందో చెప్తే సంతోషం. దేవత నాకైతే ఆమె చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చినారే. ఇంత త్యాగమా వీళ్ళ ఫ్యామిలీ. మేము ఒక టికెట్ రాకుండా ఇంత బాధపడుతున్నాం, వీళ్ళతోటి పోల్చుకుంటే మాది బచ్చా అనిపించింది. నేను రియల్ చెప్తున్నాను 19 టీవీకి. మనం టికెట్ రాకుండా బాధపడుతున్నాం. ప్రధానమంత్రిని ఒక గడ్డి పూసలాగా భావించి వదిలిపెట్టుకున్నారు. ఇవాళ చల్ల వంశీరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఎమ్మెల్యేలు చాలా త్యాగం చేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరు చరిత్రను వక్రీకరించి కుటుంబ పాలన ఆ పాలన మీరు ఇవాళ మూడిత్రయం వాళ్ళు చేసేదండి. వాళ్ళు ఒక హిందూ రాజ్యం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మైనారిటీ అందరూ ఉండాలి, ఈ దేశంలో అందరూ ఉండాలి. ఈ దేశం మనది, ఒక్కరిది కాదు. ఈ దేశం మొత్తం లౌకిక దేశం. ఒక న్యాయవాది కూడా చెప్తున్నాను నేను, అందరూ ఉండాలి. హిందూ దేశం కాదు మంది, అందరూ ఉన్న దేశం మంది. ఇలా మనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం అప్పుడే అంటాం. భిన్నత్వంలో ఏకత్వం మనం. మీరు హిందూ సెంటిమెంట్ తోటి అమర్ గారు ప్రజల్ని ఇంకా మోసం చేయలేరు. మీరు 4 వచ్చి ఇప్పుడు 4 ఒకటి వస్తే గ్రేట్. మీకు అది కూడా చెప్తాను నేను. ఇలా 19 టీవీ ప్రజలు. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు ఒక నిమిషం అండి. వెంకటేశ్వర శర్మ గారు, ఇక్కడ ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను పక్కకు పెడుతూ చాలా సమీక్షలు నిర్వహిస్తుంది. ఆ సమీక్షలకు తగ్గట్టు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏంటి అసలు మీ అనాలిసిస్? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర లోపల బీజేపీ పార్టీ అధికారంలో, రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో, ఇవి 2 అధికారం లోపల ఉన్నటువంటి పార్టీలు కాబట్టి అవి చాలా ఊపు మీద ఉన్నట్టు కొంచెం మనం తెలంగాణ లోపల చూసుకుంటే. ఎందుకంటే కేంద్రం లోపల ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశము, దేశ భద్రత, దేశం యొక్క సమగ్రత, ఈ అంశాల పట్ల అది ఎన్నికల లోపలికి పోతుంది. ఎందుకంటే 4 పార్లమెంట్ సీట్లు ఇంకా ఎక్కువ. మొన్న అసెంబ్లీ లోపల కూడా చాలా ఎక్కువ రావాలనుకున్నారు. అక్కడికైనా కానీ ఉన్నదానికంటే ఉన్న 4 కంటే కూడా 8 వచ్చేసి. అందుకొరకు వాళ్ళ లోపల కూడా ఒక ఉత్సాహం అనేటువంటిది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అది గెలుచుకున్నది. ఈరోజు అధికారం లోపలికి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల లోపల మనం ఎంపీ సీట్లను ఎక్కువగా గెలుచుకుంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మనం సమకూర్చుకోగలుగుతాం అనేటువంటి నినాదాలతోని ప్రజల లోపలికి చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. ఇక బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ ప్లస్ ఇది అంతా కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏమంటే మొన్నటి ఎన్నికల లోపల అది ఓటమి అనేటువంటి చవి. ఆ ఓటమి చవి చూడడం లోపల కూడా పోనీ ఘోర పరాజయానికి పోయిందా అంటే అట్లా ఏం లేదు. 39 వచ్చేసి 39 సీట్లలో. అందుకొరకు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు సమీక్షలు చేసుకొని మనం అభ్యర్థులను ఇట్లా మార్చుకొని ఉంటే అధికారంలోకి వచ్చేసేటువంటి వాళ్ళం అనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ లోపల ఉంది. అందుకొరకు వాళ్ళు ఈసారి చాలా జాగ్రత్తగా ఎన్నికల లోపల పోయి కనీసం పార్లమెంటు సీట్ల లోపల కనీసం మన యొక్క ప్రభావాన్ని చూపెట్టాలి, అత్యధిక స్థానాలను మనం గెలుచుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా కానీ సరే ఇప్పుడైతే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత అడ్వాంటేజ్. ఎందుకంటే అధికారం లోపల రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ స్థాయి లోపల బీజేపీ పార్టీ ఉంది. అందుకొరకు అవి బలంగా తీసుకొని పోగలుగుతాయి. ఇప్పుడు గత త్రిముఖ పోటీ నుంచి ఇది బహుముఖ పోటీగా మారేటువంటి పరిస్థితి లోపల థర్డ్ ప్లేస్ లోపలికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి ఎట్లా వీళ్ళు గిటాన్ అవుతారు అనేటువంటిదని వాళ్ళ ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. అందుకొరకే వాళ్ళు సమీక్షలు జరుగుతున్నారు. ఎక్కడ మనం వైఫల్యం చెందినాం, ఎక్కడ ప్రజల లోపల యొక్క విశ్వాసాన్ని మనం అధికారం లోపలికి రాకుండా ఉండడానికి ఏవి కారణాలు అనేటువంటి దాని లోపల వాళ్ళు సమీక్ష చేసుకుంటారు. ఎందువరకు చేసుకుంటారంటే గతంలో 10 ఏళ్ల నుంచి అధికారం లోపల తర్వాత వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను ఇచ్చినాం. ఎక్కడ మనం వైఫల్యం చెందినామని అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సరే ఇది ఎన్నికల యొక్క క్రీడ. ఈ ఎన్నికల క్రీడ లోపల వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యం ఏమంటే గెలిపే లక్ష్యంగా వాళ్ళు ఉంటారు. అందుకొరకు అది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ రాజకీయ పార్టీలకు ఉండేటువంటి లక్ష్యం కూడా అది దాన్ని ఎవరు కాదనలేరు కూడా. ఎందుకంటే పార్లమెంటరీ విధానం లోపల ఎన్నికల వల్ల గెలవడమే, అధికారం లోపలికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంకేవో కానీ అమలు చేసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అందుకొరకు గెలిపే లక్ష్యంగా వాళ్ళు పోతారు. అయితే చాలా జాగ్రత్తగా ఇప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 70 నుంచి 80 స్థానాలను గెలుచుకుంటాం అనేటువంటి దానితోనే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రకంగా. అయితే వాళ్ళు మనకి ఎక్కడ తగ్గింది, ఈసారి పార్లమెంటరీ ఎన్నికల లోపలైనా కనీసం ఎక్కువ స్థానాలను మనం గెలుచుకోవాలనేటువంటి వ్యూహాన్ని వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత బీజేపీ పార్టీ కూడా 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చింది. తర్వాత వాళ్ళకు పార్లమెంటు సీట్లు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకొరకు జాతీయ పార్టీ నాయకులు కూడా అసెంబ్లీ ఎన్నికల లోపల కంటే కూడా ఎక్కువగా అయినటువంటి వ్యూహాలను కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీలను అన్నింటినీ కూడా ప్రయోగించేటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు అధికారం లోపలికి రావడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా చాలా బలంగా తీవ్రంగా పోటీ అనేటువంటిది ఉంటుంది. ఇవి రాజకీయ పార్టీలు అవి చేసేస్తాయి. కానీ ఇక ఎంత మేరకు అవి ముందరకు వచ్చేస్తాయి, ఏ రకమైనటువంటి తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తారు అనేటువంటి. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే కర్ణాటక లోపల మరియు తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోపల ఒక జోష్ అనేటువంటిది, ఆ జోష్ అనేటువంటిది ఈ పార్లమెంటరీ స్థానాలను ఎన్ని ఎక్కువ గెలుచుకోవడం అనేటువంటిది రేపు భవిష్యత్ అనేటువంటి నిర్ణయిస్తుంది. తర్వాత ఇంకోటి కూడా జాతీయ పార్టీ అనేటువంటిది మొన్నటి జరిగినటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటి లోపల కూడా అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ అటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దాని లోపల కూడా బీజేపీ పార్టీ అధికారం లోపలికి వచ్చింది. అందుకొరకు బీజేపీ పార్టీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. తర్వాత ఇంకోటి కూడా మోడీ చరిష్మా, తర్వాత దేశం భద్రత మేము చేసినట్టు ఇవన్నిటిని కూడా బీజేపీ పార్టీ కూడా బలంగా జనాల లోపలికి తీసుకుపోయేటువంటి అంశం. కాబట్టి పార్లమెంటరీ ఎన్నికలు అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల కంటే కూడా ఒక విస్పష్టమైనటువంటి చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వచ్చు. తెలంగాణ ఓటర్లు భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ ఓటర్లు మాత్రం చాలా తెలివైనటువంటి ఓటర్లు. మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం అనేటువంటిది కాదు, తెలంగాణ ఓటర్లు చాలా చారిత్రకమైనటువంటి తీర్పులు ఇస్తూనే వస్తున్నారు ప్రతిసారి కూడా. ఎందుకంటే జాతీయ ఆనాడు ఉన్నటువంటి మొత్తం కూడా జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వెంకటరావు గారి గవర్నమెంట్, తర్వాత ఎన్టీ రామారావు గారిని కూడా కళ్ళకుర్తి లోపల ఓడగొట్టినట్టు. ఇట్లా తెలంగాణ ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు. అందుకని రేపటి యొక్క పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటివి చాలా అది ఒక విజ్ఞతతో కూడుకున్నటువంటి తీర్పులే రావచ్చు అని. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా విజ్ఞతతోనే వచ్చేసి తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతోనే ఓట్లు వేసిండ్రు. రేపు పార్లమెంటరీ సీట్లను ఇవ్వడం అనేటువంటిది కూడా తెలంగాణ ప్రజలు అనేటువంటి తమ ప్రత్యేకత, భారతదేశంలో తమ ప్రత్యేకతను తాము చాటుకుంటారు వాటి. రైట్ అమర్ గారు, ఇందాక 90 రోజుల ప్రణాళిక అంటున్నారంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతాయని అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు అయితే ఖచ్చితమైన సమాచారం ఒక్క నిమిషం వస్తానండి వెంకటేశ్వరరావు గారు, మీ దగ్గరికి వస్తా. అమర్ గారు
యా మా ఎక్స్పెక్టేషన్ అంటే యాజ్ అ పార్టీగా మాకు ఒక అంచనా ఉంటుంది కదా. సో అంచనా ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో షెడ్యూల్ రావచ్చు, మోస్ట్లీ ఇంకొక 5 days 6 days తర్వాత నోటిఫికేషన్ రావచ్చు. సో మార్చి ఆఖరి వారంలో, లాస్ట్ టైము ఏప్రిల్ 11 తెలంగాణలో పోలింగ్ జరిగింది. సో ఇంచుమించు ఒక 10 రోజుల ముందు వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాము. సో దానికి తగ్గట్టే మేము ఒక ప్రణాళికను తీసుకొని ప్రజల వద్దకు వెళ్తున్నాం. సో అయితే ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చాలా విషయాలు చెప్పి వచ్చింది. వారు ఏం దాకా చెప్తున్నారో 13 గ్యారంటీలను తీసుకొని వచ్చారు వాళ్ళు. సో వారు ఇప్పుడు రాబోయే నెల 15 రోజులలో ఎన్ని గ్యారంటీలను వాళ్ళు ల్యాండ్ చేయగలుగుతారు, ఎన్ని గ్యారంటీ టాపిక్ డైవర్ట్ చేయొద్దండి.